నమస్తే. మోడీ రైతులకు ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీ అమలుకై ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు. మనతో పాటు గుమ్మడి నర్సయ్య గారు ఉన్నారు. వారి డిమాండ్స్ ఏంటి ఆయన అడిగి ఒకసారి. నమస్తే సార్. నమస్తమ్మా. సార్ ఏంటి సార్ ఈ రైతుల గురించి మీ డిమాండ్స్ ఏమున్నాయి సార్? ఇవాళ మా డిమాండ్స్ డే మే 8 తారీఖుని డిమాండ్స్ డేగా ప్రకటించి ఇవాళ హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నాం. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఎన్నికల నాడు విపరీతమైనటువంటి వాగ్దానాలు, హామీలు ఇవ్వటం జరిగింది. వాటిని ఇప్పటిదాకా అమలు చేయటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప వాటిని అమలు చేసి ఆ రైతాంగాన్ని ఆదుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తలేదు. ఇప్పటికే నరేంద్ర మోడీ 2020 నాడు తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు వాటిని రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ 2021-22 కాలం ఢిల్లీని ముట్టడించినటువంటి రైతు ఉద్యమాన్ని చూశారు. దాన్ని సంవత్సర కాలం చెవిటి వాని ముంగట శంఖమూదు అన్నట్టుగా వ్యవహరించినటువంటి మోడీ వెనక్కి తీసుకుంటున్న, రద్దు చేస్తున్న మీ కోరికని అమలు చేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి దానికి కొత్త పేరు పెట్టి ఐఏఎస్ చట్టాల స్వభావాన్ని, ఐఏఎస్ చట్టాల తీరుని నూతన వ్యవసాయిక మార్కెట్ విధానం అనేటువంటి దాన్ని తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 వాగ్దానాలు చేసిండు, 6 డిమాండ్లతోటి ఉన్నాయి ప్రజల ముంగట. వాటిని అమలు చేసిండంటే అటువంటిది ఏమీ లేదు. రైతులకి రుణమాఫీ చేసిండా? కొంతమందికి చేసిండు, కొంతమందికి చేయలే. మరి రైతు భరోసా, రైతు బంధు అని ఆయన 10,000 ఇస్తే ఈయన 15,000 ఇస్తాను అన్నాడు. 15,000 కాదు కానీ 12,000 ఇస్తా అని చెప్పి అన్నాడు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అట్లే ఇలా ధాన్యానికి, సన్నధాన్యానికి రేటు పెంచిండు, బోనస్ ఇస్తానన్నాడు. ఆ బోనస్ లేదు, రేటు లేదు, రెండు కూడా అబద్ధం అనేటువంటి తేలిపోయింది. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఇటువంటి వీటన్నిటిని కూడా హామీలు ఇవ్వటం కాదు, అమలు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు గుమ్మడి నర్సయ్య గారు తెలుపుతున్నారు.